హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారుగా, ఈ దృశ్యం వచ్చరికి పెండ్యాలలోని ఒక 100 సంవత్సరాల గుడిలో తీసిన ఫోటో అనమాట. చాలా బాగా నచ్చింది, అందుకనే ఆ ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మనం నా సోదరుడి కుమార్తె వివాహానికి వెళ్ళబోతున్నాం అనమాట. సోదరుడి ఇంటి దగ్గర పాపను పెళ్లి కూతుర్ని చేసి తర్వాత పెండ్యాలకి తీసుకువెళ్ళటం జరిగిందనమాట. అక్కడ దృశ్యాలివి. పెళ్లి చాలా చాలా బాగా జరిగింది. అందుకనే వీడియో మొత్తం నేను పెట్టడం జరిగిందనమాట. సో చూడండి, చక్కగా పెళ్లి కూతుర్ని చేసి పెండ్యాలకు పంపిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం వివాహం అనమాట. సో అక్కడ ఇవన్నీ దృశ్యాలు మొత్తం ఇంటి దగ్గర పెళ్లి కూతుర్ని చేసి చక్కగా ఒక వాహనంలో పెండ్యాలకు పంపించడం జరిగిందనమాట. ఇక్కడ మనకి పెళ్లి కూతుర్ని చేసిన చోట మా సోదరుడి ఇంటి దగ్గర కూడా భోజనాలు జరిగాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చాలా బాగా జరిగాయి. ఇక్కడ కూడా వీళ్ళు భోజనాలు స్వయంగా ప్రిపేర్ చేయించుకున్నవి. ఇంకా ఈ పల్లెటూళ్ళకి చిన్న చిన్న ఊళ్ళకైతే క్యాటరింగ్ యొక్క సాంప్రదాయం ఇంకా పాకలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే చూడండి, పాతకాలంలో అయితే ఇక్కడ అరిటాకులు, ఇస్తరాకుల్లో భోజనాలు అయితే వడ్డించేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ల సాంప్రదాయం అయితే అక్కడికి కూడా పాకేసింది. చక్కగా పెళ్ళంటే ఎన్నో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చి అందులోనే వడ్డించేవాళ్ళు. సరే, ఎలా కడుగుతారు అంత తర్వాత, కానీ వాటికంటే ఈ పేపర్ ప్లేట్లు చేసే నష్టం చాలా ఎక్కువ. చక్కగా అన్ని ఐటమ్స్ అంటే మొత్తం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించుకున్నారు. హ్యాపీగా చూడండి, సాంబార్ అయితే అసలు గుమగుమలాడిపోతుంది. మధ్యాహ్నం భోజనం అయితే అద్దరు కొట్టేసింది. కాకపోతే ఇబ్బందల్లా ఎండ అద్దిరిపోతుంది. పందిరేసి 4-5 ఫ్యాన్లు పెట్టినా సరే అసలు ఎటు పోతుందో గాలి అర్థం కావట్లేదు. భోజనాలు సూపర్గా ఉన్నాయి. ఇక్కడ స్వీట్ కూడా చాలా యూనిక్గా ఉంది. యూనిక్ స్వీట్ అనమాట. ఫ్రూట్స్తో చేసిన ఈ కేసరి అనమాట. సో చూడండి, ఇక్కడ ఎండకి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వెజిటేబుల్ పలావ్, మష్రూమ్ కర్రీ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చక్కటి భోజనం అనమాట. ఇంటి దగ్గరే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేశారు ఇవన్నీ కూడా. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, మన సిటీల్లో ఇప్పుడు చూస్తే కనుక ప్రతి చోట క్యాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు స్వయంగా ఒక వంటవారిని నియమించుకొని ఈ వంటలన్నీ స్వయంగా వాళ్ళే ప్రిపేర్ చేపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మధ్యాహ్నం ఈ తంతు అయిపోయిన తర్వాత సాయంత్రానికి మేము కూడా నిదానంగా పెండ్యాల చేరాం పెళ్ళికి. చూడండి, ఇక్కడ పెళ్లి దగ్గర చేసిన ఏర్పాటు అనమాట. పెళ్ళికి మొత్తం పెండ్యాలనే పిలవటం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనాలు చెప్పడం జరిగింది. రంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి. పెద్ద మండపం వేసి ఇలాగా ఇక్కడైతే పెళ్లి ఏర్పాట్లు చేయటం జరిగిందనమాట. సో చూసారుగా ఎంత చక్కగా ఏర్పాటు చేశారో అంతా. అలా కొంచెం పక్కనకి వస్తే ఒక మైదానం లాంటి ప్లేస్లో భోజనాలు అయితే ఏర్పాటు చేయటం జరిగింది. చూడండి, జనాలు ఎంతమంది వచ్చారంటే అసలు ఎటు చూసినా భోజనాలు జరుగుతున్నాయి అనమాట. అంతమంది జనాలు. చాలా చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. రంగరంగ వైభవంగా జరిగింది. చూడండి, ఇక్కడ బయట భోజనాల ప్లేస్లో ఒక స్క్రీన్లా ఏర్పాటు చేసి పెళ్ళి ఏ విధంగా జరుగుతుందో అంతా లైవ్ టెలికాస్ట్ అయితే చేస్తున్నారనమాట. వంటలు కూడా చాలా చాలా బాగా అక్కడే లైవ్లో ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో చాలా బల్లలేసి పెద్ద పెద్ద బంతులు అయితే ఏర్పాటు చేయటం జరిగింది. అయినా సరే ఎంతమంది వెయిటింగ్ చూడండి. భోజనాలు అయితే మన సిటీస్లో స్టార్ట్ అవటానికి 8-8:30 అట్లా అవుతాయి కదా. ఇక్కడైతే దాదాపుగా 7 అలా అయిందో లేదో భోజనాలు స్టార్ట్ చేస్తారు. 9 దాకా కూడా ఇదే తంతు. ఇట్లాగే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో ఎంతమంది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసేలాగా భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ క్యాటరింగ్ ఏం లేదు. అన్ని వంటకు సంబంధించిన సామాగ్రి వీళ్ళు సమకూరుస్తే వంటవారు వచ్చి ఇలా వంటను చేసి వెళ్తారనమాట. చూడండి, చక్కగా ఎంత చక్కగా వంటనైతే వీళ్ళు ప్రిపేర్ చేశారు. ఇది వచ్చేసరికి అరటికాయ బజ్జీ అనమాట. పులిహోర, పప్పు,
ఇది వచ్చరికి మష్రూమ్ కర్రీ అన్నమాట. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చాలా బాగా చేశారు. కర్రీస్ చూడండి, చూస్తుంటేనే ఆకలేస్తుంది. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడే మన కళ్ళ ముందే ప్రిపేర్ చేశారు. వంటలైతే దాదాపుగా 3 నుండి స్టార్ట్ చేశారు వండటం. 6 మొత్తం రెడీ అయిపోయాయి. ఈ బజ్జీలు, అప్పడాలు అప్పటికప్పుడే చేస్తే చాలా రుచికరంగా ఉంటాయని చెప్పి స్పాట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, అసలు ఇక్కడ నించుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట. బజ్జీలు చూడండి, అసలు పెద్ద కళాయిలో ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికప్పుడు వేడి వేడి బజ్జీలు సర్వ్ చేస్తున్నారు. సో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. కాకపోతే బజ్జీలు, అప్పడాలు మాత్రం అట్లా పెండింగ్ పెట్టి వేడి వేడి సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో అట్లా సర్వ్ చేస్తాను అనమాట. సో మనం కూడా ఒక వేడి వేడి బజ్జీ రుచి చూస్తున్నాం. ఎంత క్రిస్పీగా, లోన ఎంత మెత్తగా వచ్చింది, అసలు సూపర్ అనమాట. చాలా బాగుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఈ బజ్జీలు అయితే. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇక్కడ పెళ్ళిళ్ళలో ప్రిపేర్ చేసే ఐటమ్కి వచ్చే టేస్ట్ ఎక్కడ రాదు అసలు. మరి ఎందుకు అర్థం కాదు. అంటే చాలా బిగ్ క్వాంటిటీలో వీళ్ళు ప్రిపేర్ చేయడం వల్ల ఇలా టేస్ట్ వచ్చిద్దో లేదో తెలియదు, కానీ పెళ్ళిళ్ళలో మనం తినే భోజనాలకు వచ్చే టేస్ట్ ఎక్కడ రాదు. అప్పటికే టైం దాదాపుగా 10 దాటుతుంది. ఇంకా నేను కూడా ఒక ప్లేస్ చూసి నిదానం కూర్చొని, దాదాపుగా ఇది చివరాఖరి బంత్ అనమాట. ఇంకా దీని తర్వాత ఇక అయిపోయింది, ఇంకా బంతులు ఇంకేం జరగలేదన్నమాట. దాదాపుగా నేను కూర్చుంది లాస్ట్ బంతులో కూర్చున్నాను. మామూలుగా అయితే మనం ఎక్కడికి వెళ్ళినా విందుకు ముందు అని ఫస్టే కూర్చుంటాను నేను. కాకపోతే నా సోదరుడి కుమార్తె పెళ్ళి కాబట్టి అన్నీ పర్యవేక్షించి చివరికి కూర్చోటం జరిగిందనమాట. చూడండి, చక్కగా ప్లేట్ ఒకటి పెట్టడం జరిగింది. చూసారా, ఈ ప్లేట్ల సంస్కృతి పల్లెటూళ్ళకు కూడా పాకింది. ఇదివరకు చక్కగా పల్లెటూళ్ళలో అరిటాకు లేక ఇస్తరాకులో వేసి భోజనాలు వడ్డించేవాళ్ళు. చివరికి పల్లెటూళ్ళని కూడా ఈ కల్చర్ అయితే స్పాయిల్ చేసేసింది. ముందుగా మనం పులిహార తిన్నాం, చాలా కమ్మనైన పులిహార. ఇది రివ్యూ వీడియో ఏం కాదు, చక్కగా పల్లెటూళ్ళలో పెళ్ళి జరిగే విధానాన్ని, మన సంస్కృతిని మీకు ఒకసారి మళ్ళీ చూపించాలని ఈ వీడియో అయితే తీయటం జరిగిందనమాట. ఈ పెళ్ళిలో అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎటు చూసినా మన బంధుమిత్రులు కనిపిస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా. ఇదే మా బావ అన్నమాట. చూడండి, వచ్చి చక్కగా నాతో ఫోటో దిగాడు. మీరు కూడా వధువులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.